హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనకి ప్రభుత్వ కార్యాలయం నుంచి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది నవంబర్ 30న అయితే నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్ అయితే రిలీజ్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసి క్వాలిఫికేషన్స్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ముందైతే మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం, అదేవిధంగా ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి 30th నవంబర్న అయితే అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. అయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 20th అనమాట. సో డిసెంబర్ 20th డిసెంబర్ లోపే మీరైతే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనం అప్లై ఎలా చేసుకోవాలి అని చూసుకున్నట్టయితే, మనమైతే అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లోనే సబ్మిట్ చేసుకోవాలి. ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి అయితే లాస్ట్ డేట్ 28th డిసెంబర్ అనమాట. సో డిసెంబర్ 20th లోపే మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడైతే ఏ పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. సో క్యాస్ట్ల వారీగా అయితే మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు, నంబర్ ఆఫ్ వేకెన్సీస్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడైతే క్యాస్ట్ల వారీగా మనకి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అయితే ఎస్సీకి 3 వేకెన్సీస్, ఎస్టీకి 1 వేకెన్సీ, ఓబీసీకి 6 వేకెన్సీస్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా యూఆర్ వాళ్ళకైతే 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా వచ్చేసి 22 వేకెన్సీస్తో అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే, కేవలం మీరు బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 55 మార్క్స్ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు కేవలం డిగ్రీ పాస్ అయినట్టయితే సరిపోతుంది. దాంతోపాటు 1 ఇయర్ పాటు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీరు కేవలం 55% ఆఫ్ మార్క్స్ కనుక ఉన్నట్టయితే మీరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. లేదా మాస్టర్స్ డిగ్రీ విత్ 55% ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు మాస్టర్స్ డిగ్రీ చేసినా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు కూడా కంప్యూటర్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇక్కడైతే డిజైరబుల్ అని చెప్పేసి ఇక్కడ పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఆ క్వాలిఫికేషన్ మీరు లేకపోయినా పర్లేదు. మీకు బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ కనుక ఈ రెండిట్లో ఏదో క్వాలిఫికేషన్ కనుకుంటే ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అన్నట్టయితే, మీరు కేవలం ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. దాంతోపాటు ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకున్నప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ యొక్క మార్క్స్ మెమోస్ అనేవి మీ దగ్గర అయితే ఉండాలి. సో ఈ యొక్క కాపీస్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు మీరైతే ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్స్ ఫీజు డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే, ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 500 రూపీస్ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళైతే 400 రూపీస్. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ పీడబ్ల్యూడి వాళ్ళైతే 300 రూపీస్ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఆన్లైన్లో పే చేసిన అప్లికేషన్ ఫీజు అనేది నాన్ రీఫండబుల్ అనమాట. సో వన్స్ మీరు పే చేసిన తర్వాత అమౌంట్ అనేది మళ్ళీ మీకైతే రీఫండ్ అయితే చేయడం జరగదు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎటువంటి విధంగా ఉంటుంది అని డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే, మనకు కేవలం ఒకే ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మీరు అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఎగ్జామినేషను, అదే రిటన్ టెస్ట్, అదేవిధంగా ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి
ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఒకే ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, డిగ్రీ చేసి ఖాళీగా ఉన్న వాళ్ళకైతే ఇది చాలా మంచి ఆపర్చునిటీ అనే చెప్పొచ్చు. సో ఒకే ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఫీజు కూడా మనకి మినిమం ఫీజు ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డేట్ వచ్చేసి 28th డిసెంబర్ అన్నమాట. సో డిసెంబర్ 28th లోపే మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డిసెంబర్ 20th లోపే సబ్మిట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఒక్కొక్కసారి మనకి సర్వర్ బిజీ అని రావచ్చు, లేదా సిగ్నల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండొచ్చు. కాబట్టి సో బిఫోర్ 20th డిసెంబరే మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ లేదా ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై లింక్, అదేవిధంగా నోటిఫికేషన్ లింక్ అనేది కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ క్వాలిఫికేషన్స్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెంటనే అప్లై చేసుకోండి.